నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ ట్రైనర్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో ఒక రియల్ ఎస్టేట్ ట్రైనర్గా, అచీవ్మెంట్ కోచ్గా ఈరోజు నేను ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేయబోతున్నానండి. రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్ సిరీస్. రియల్ ఎస్టేట్లోకి ఎలా వస్తారంటే చాలామంది రియల్ ఎస్టేట్ అనేది చాలా ఈజీ జాబ్, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అనే ఉద్దేశంతో వస్తారు. బట్ వచ్చిన తర్వాత 6 monthsకి అర్థమైపోతుంది రియల్ ఎస్టేట్ చాలా టఫ్ జాబ్ అని. 1 yearకి దాన్ని వదిలేస్తారు. వదిలేసేది కూడా నెగిటివ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుని ఆ రియల్ ఎస్టేట్ అది ఇది అనుకుంటా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. నో అంటే రియల్ ఎస్టేట్ స్కోప్ చాలా పెద్దది. బట్ రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలి అంటే చాలా క్వాలిటీస్ కావాలి, చాలా సబ్జెక్ట్ కావాలి. ఇవన్నీ ఉంటేనే మీరు సక్సెస్ కాగలరు. దానికి ఇంపార్టెంట్ ట్రైనింగ్. సో రియల్ ఎస్టేట్లోకి వచ్చేవాళ్ళు చాలామంది ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, ఏముంది రియల్ ఎస్టేట్, తీసుకెళ్ళాం, చూపించాం, ఫ్లాట్ అయిపోయింది రియల్ ఎస్టేట్ అనుకుంటారు. నో అండి, చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఎకానమీని నడిపించేది రియల్ ఎస్టేట్. ఇండియన్ ఎకానమీని నడిపించేది ఏ దేశం జీడిపి అయినా మంచిగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ ఫిగర్స్ 2 figures ఉండాలి. ఓవరాల్ ఎకానమీకే రియల్ ఎస్టేట్ ప్యారలల్ లైన్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి రియల్ ఎస్టేట్ స్కోప్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటని. దాన్ని లో ఎంట్రీ బ్యారియర్ చేయొద్దు. సో రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలి, 100% సక్సెస్ కావాలి అంటే నేను మీకు ఒక వే చూపించగలను. ఆ ట్రైనింగే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. మీరు 0 నుంచి రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్స్ చేసే బాధ్యత నేను ప్లస్ 3TV రియల్ ఎస్టేట్ తీసుకోబోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న థింగ్ అండి, లాస్ట్ టైం దీన్ని స్టార్ట్ చేసాం, బట్ ప్లాన్స్ చేంజ్ అవటం వల్ల దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. బట్ అగైన్ వీఆర్ స్టార్టింగ్ ఇట్. ఈసారి కంటిన్యూస్ సిరీస్ ఉంటుంది. మీరు రెగ్యులర్గా దీన్ని ఫాలో అయితే మ్యాటర్ ఆఫ్ 1 yearలో మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఒక సూపర్ ప్రొడ్యూసర్ అవుతారు. ఒక నార్మల్ మార్కెటింగ్ పర్సన్. ఇప్పుడు ఒక ప్లాట్ అయితే చాలు, ఈ మంత్ ఖర్చులకు వస్తాయి, ఒక 10,000 వస్తే చాలు, రూమ్ రెంట్ పే చేసుకోవచ్చు అనే స్టేజ్లో ఉన్న మార్కెటింగ్ పర్సన్ కూడా ఈ సిరీస్ని ఫాలో అయితే రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్ మీరు అవుతారు. అది నేను ఎష్యూర్ చేయగలను. సో ఫస్ట్ ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీకు కావాల్సింది కమిట్మెంట్ అండ్ డెడికేషన్ అండి. ఏ రంగంలో మనం సక్సెస్ కావాలన్నా కమిట్మెంట్, డెడికేషన్ కావాలంటే పట్టుదల. కమిట్మెంట్ అండ్ డెడికేషన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే స్టేయింగ్ ఆన్ ద గేమ్ అండి. మనం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఎప్పుడు కూడా మన ప్రయత్నాలు ఆగకూడదు. దట్ ఈజ్ స్టేయింగ్ ఆన్ ద గేమ్. సో ఈ డెడికేషన్, తెలుగులో చెప్పాలంటే నిబద్ధత, పట్టుదల ఉన్నప్పుడు మీరు ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా మీ ప్రయత్నాలు ఎప్పుడూ ఆపరు. మీ ప్యాషన్ అవుతుంది. అది మీలో ఒక బర్నింగ్ డిజైర్ క్రియేట్ అవుతుంది. అలాంటి బర్నింగ్ డిజైర్ మీకు కావాలి రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అంటే. సో నేను ఇక్కడ కూర్చొని బాగానే చెప్తాను, పట్టుదల ఉండాలి, నిబద్ధత ఉండాలి, అందరూ చెప్పేదే. కానీ ఇది ఎలా సాధ్యం? దీనికి ఒక చిన్న టిప్ చెప్తానండి. పట్టుదల, నిబద్ధత అంటే దాన్ని ఏదో పట్టుకొని మీరు ఎమోషనల్ అవ్వద్దు. ఎస్, యూ షుడ్ డెడికేట్ టు అవర్ జాబ్. ఎప్పుడు ఈరోజు మార్నింగ్ డెడికేట్ అయిపోండి. ఈరోజు వర్క్ షెడ్యూల్ చేసుకోండి. ఈరోజు మీ వర్క్కి మీరు డెడికేటెడ్. మీ ప్రయారిటీస్ కంప్లీట్ అయిన తర్వాతే ఇంకొక వర్క్కి మీరు వెళ్తారు. విఐపి కాల్ చేయనివ్వండి, మీకు మీ వర్క్ కంప్లీట్ అవ్వకుండా మీరు ఎక్కడికి వెళ్ళరు. డెడికేట్, ఈరోజు వర్క్కి మీరు డెడికేట్ అయ్యారు, రీకమిట్ అయ్యారు, పట్టుదలగా నిబద్ధతగా ఈరోజు టార్గెట్ని ఫుల్ఫిల్ చేశారు. ఈవినింగ్ మీరు ఎంజాయ్ చేస్తారో ఏం చేస్తారో దట్స్ అప్ టు యూ. వదిలేయండి, మర్చిపోండి. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ రీడెడికేట్ అవ్వండి, మళ్ళీ రీకమిట్ అవ్వండి. అంటే ఒక వజ్ర సంకల్పం తీసుకోండి. ప్రతిరోజు మీ గోల్కి డెడికేట్ అవ్వండి, ప్రతిరోజు కమిట్మెంట్ తీసుకోండి. సో దిస్ ఈజ్ ద వే అండి. అంటే డెడికేషన్, కమిట్మెంట్ని మెయింటైన్ చేయాలంటే ఇదే మార్గం. ఎవరు రెగ్యులర్గా డెడికేటెడ్గా కమిటెడ్గా ఉండలేరు. ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. జేబులో 10 రూపాయలు లేవు, ఈరోజు ఖర్చులకు డబ్బులు లేవు. డెడికేషన్, కమిట్మెంట్ అని మాటలు చెప్పడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా కాదు. దానికోసమే చెప్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ రీడెడికేట్ అవ్వండి, రీకమిట్మెంట్ అవ్వండి. మీ విక్టరీని ఎవరు ఆపలేరు. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ అండి. సో నేను నెక్స్ట్ ఒక 9 steps, నెక్స్ట్ వీడియోస్లో ఒక 9 steps చెప్తాను. రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్స్ కావాల్సిన కామన్ హ్యాబిట్స్ అండ్ కామన్ ప్రాక్టీసెస్. వరల్డ్ వైడ్గా రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్స్ ఫాలో అయ్యే వెరీ కామన్ హ్యాబిట్స్ 9 steps. ఈ 9 stepsే
50% ఆఫ్ ద సక్సెస్ మీకు తీసుకొస్తాయి. సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ స్టెప్స్ నెక్స్ట్ ఒకేసారి 2-3 వీడియోస్ ఈ స్టెప్స్ చేస్తాను. ఎట్ ఏ టైం చెప్పినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇట్ గోస్ ఆన్ అండి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఫాలో ది ఛానల్, జస్ట్ ఫాలో ద సిరీస్. ఇది రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్ సిరీస్. 100% మీ సక్సెస్కి నేను ఎష్యూర్ చేస్తున్నాను. 3TV రియల్ ఎస్టేట్ ఎష్యూర్ చేస్తుంది. సో స్టే ట్యూన్, బీ డెడికేటెడ్, బీ కమిటెడ్ అండ్ నమ్మండి, ట్రస్ట్ మీ, మిమ్మల్ని రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్ నేను చేస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్ అండి. సో ఎనీవే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.